రండిరా. ఊర్లో ఉండి ఇంట్లో పందుల్లాగా తిని ఏం చేస్తారా? అప్పుడప్పుడు ఇట్లా ట్రెక్కింగ్ చేస్తూ కొండలు తిరుగుతూ వాతావరణాన్ని చూడండి. రండిరా. హాయ్ హలో, నేను మీ రామచంద్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఎవరికి తెలియని ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. చాలా అంటే చాలా హిడెన్ బ్యూటీ డౌన్లో ఉంది, చాలా హైట్లో ఉంది. దాదాపు ఇక్కడికి వచ్చేసి మేము 4 కిలోమీటర్ ఎండలో కొండల మీద ఎక్కి ఇక్కడికి వచ్చాము. మరి ఇక్కడ ఎంత బాగుందో మొత్తం వాతావరణం మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం వీళ్ళ సపోర్ట్తో వేణు భరత్ ఇక్కడ లోకల్ గాయస్ వీళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చాము మనం. ఇక్కడ తెలియని ప్రపంచానికి వాటర్ ఫాల్స్ చూపించాలని అందరి కోసం వచ్చాము. ఒకసారి హాయ్ చెప్పండి. చెప్పు మరి ఎంట్రీ ఇచ్చుకోంగా నువ్వు. ఫ్రెండ్స్, ఈ ట్రెక్కింగ్ ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఇంకా చూడండి. ముందు పోతే ఏం చూపిస్తావు? ట్రెక్కింగ్ ఇది ఓన్లీ బాయ్స్. ఇప్పుడు ఇక్కడ మాకి ఆ మంచిమూల్ బాయ్స్ లో గుణ కేవ్స్ లో పడిపోయేవాడు క్యారెక్టర్ ఎవరంటే ఇక్కడ విజయ్ సేతుపతి. ఏ గుండు వీడే. ఇప్పుడు వీడిని పైకి ఎత్తేది ఎవరంటే గురుగాడు. ఇదో వీడే కాదు. కరెంట్ మధు 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 అసలైన ఆనందం వీళ్ళదేనేమో. ఇటు నెలది పిల్లలు. హాయ్ రే, ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. సూపర్ రా, మీరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. బా అంతకింత కట్టుకొచ్చినాడు కంఫర్ట్గా ఇచ్చి మొత్తం పాకుదామని కొండ. వెరీ గుడ్ మంచి అడ్వెంచర్ ప్లేస్ అయితే మొత్తానికి. మధు, ఓ మధు, ఇంత రిస్క్ చదువుతున్నారు బాబు మీరంతా. ఇంత రిస్క్ తీసుకున్నారు అంటే దేనికోసం ఇంత పాటు పడుతున్నారు మీరు? సాటిస్ఫాక్షన్ బ్రో. మనకంటే రోజు ఉండద్దా? నేతృత్వం కాడికి పోతున్నా. ఇంత రిస్క్ ఉంది కాబట్టి మధు వాళ్ళు మన బండి అనేది రిస్క్ ఎవరు చేస్తారు? ఒకసారి ఎంతమంది లెక్క పెట్టుకున్నావా? ఎందుకంటే ఎక్కేటప్పుడు బాగానే ఎక్కుతున్నాం కదా. ఆ నుంచి వచ్చేటప్పుడు ఏమైనా మిస్ అయితే ఇబ్బంది కదా. మిస్ అయితే కింద వాటర్ ఫాల్ చూసుకోవచ్చు. అంతే అంటావా? ఈత పడేటోళ్ళు పట్టుకుంటారు. మన పెద్ద పామే పడిందంట వీడు పడడా. అంతే అంటావా? షబ్బా పొర్ర పాందానా. ఆ వాటర్ ఫాల్ నుంచి నీళ్ళతో పాటు ఈత పడేటప్పుడు మనిషి మీద పాము పడిందంటే మెల్లో శివుని లెక్క. లేవ మధు, ఎందుకు వస్తారు? మొత్తం జాడు రాళ్ళంతా సన్నట్టున్నాయి, జారుతుంది మొత్తం ఎంతకుండా. మినిమం ట్రెక్కింగ్ ఇట్లా ఉంటేనే మధు మనకు. అరిగిపోతుంది మ్యాక్సిమం. చాలా అంటే చాలా హైటే ఉంది. నాయుడు నర్సు నర్సులే కూర్చోబెట్టారు. విజయుడు సౌమ్యుడు. నడక మాత్రం అంతంత మాత్రమే. కాస్త ఈ మధ్య బొజ్జేసుకున్నాడు. మళ్ళీ ఫోన్ వచ్చింది. మాట్లాడు, నాది నెట్వర్క్ రాలేను. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఘోరంగా ఉంది. సిగరెట్లు తాగిన బాధల్లో ఇండియా కనపడుతుంది బ్రో. ఎక్కడం బాధ ఇబ్బంది అయింది.
చాలా అంటే చాలా సిగరెట్ తాగొద్దండి ఫ్రెండ్స్. హైట్ దాకా ఎక్కినాం. ఇట్లా కొండలు ఎక్కేటప్పుడు కాదు, వేరే పనిలో కూడా కొంచెం కష్టమే. అది మావాడు అనుబంధం చెప్తున్నాడు. వీడైతే ఇంకా అనుబంధం రాలే ఆయనకి. సౌమ్యుడు మంచివాడు. సౌమ్యుడు కింద కూర్చున్నాడు ఇంకా కింద కూర్చొని ఏరా కానీ మంచితనంలో మాత్రం అంతంత మాత్రుడే, మరి అంత మంచివాడైతే కాదు. సాయంత్రం మష్రూమ్ కర్రీ పెట్టిస్తాడు పిలిచేరి. మష్రూమ్ కర్రీ పెట్టిస్తానంట మా పిల్లలకి అందరికీ. ఆ సౌమ్యుడు రా విజయ్, ఒకసారి చూపించండి బాబు మా అబ్బాయి ఎట్లా వస్తున్నాడు. విజయ్ విజయ్ రానా, విజయ్ హాయ్ చెప్పినా. కావాల్సిన కాకపోతే చెమటలు బ్రో. విజయ్ పప్పు నెయ్యి ఇలాంటప్పుడు నీ పొట్ట మీద నీ అభిప్రాయం ఏంటి? ఎందుకుందిరా బాబు అని. సౌమ్యుడు గుణవంతుడు. అప్పుడప్పుడు కార్డియో వేయాలా మరి వారానికి ఇటు ట్రెక్కింగ్ పోవాలా. ఎట్లా ఉంది విజయ్? సూపర్. పొట్ట విషయంలో ఏం బాగలేదా? కొంచెం కష్టం, కొంచెం సహకరిస్తలేదు. సహకరించడం లేదా? కష్టంగా ఉంది ఫ్రెండ్స్. మంచి ట్రైనింగ్ ఇచ్చినట్లు పొట్టకు. ఇక్కడ ఎవరో మార్క్ వేసినారు ఇట్లా వెళ్ళాలని. మా పిల్లలు అయితే మాత్రం ఈ ఎండకి ఈరోజు సినిమా చూసి ఇడిచిపెట్టి నన్ను ఏమనుకుంటున్నారంటే బయటకు అనలేకపోతున్నారు. ఎందుకంటే మనకు అసలు దుర్మార్గం కదా, భయంతో ఏమని లేకున్నారు అనుకుంటుంటారు కానీ కొట్టలేరు. ఇలాంటప్పుడు ఎంజాయ్ చేస్తేనే కదా. వీక్లీ వన్ టైం ఇట్లా ట్రెక్కింగ్ చేస్తే హెల్త్కి మంచిది. రండిరా, ఊర్లో ఉండి ఇంట్లో పందుల్లాగా తిని ఏం చేస్తారా? అప్పుడప్పుడు ఇట్లా ట్రెక్కింగ్ చేస్తూ కొండలు తిరుగుతూ వాతావరణాన్ని చూడండి. రండిరా, తగ్గించుకోండి. ఆ సౌమ్యుడిది పొట్ట గురించి చెప్పాలి. సౌమ్యుడు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ సౌమ్యుడు గుణవంతుడు, శీలవంతుడు, జరనాయుడు. కానీ నడక మాత్రం అంతంత మాత్రమే. ఆ పొట్ట పెంచినాడు బొడ్డు బయట కనపడేటట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండకండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, తగ్గండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత నడిచి వస్తున్నారు కదా, మా అబ్బాయిని అడిగి కొంచెం ఇంటర్వ్యూ తీసుకుంటా. ఎవరు వాళ్ళ ఫీలింగ్స్ ఏదో చెప్తారు ఒకసారి అడుగుతా. వెంకటేష్ నీ అభిప్రాయం ఎండకు నడచడం వల్ల? రకరకాలుగా ఉంది మధు, బాగుంది. మీకు మంచి వ్యక్తి సౌమ్యుడు అడుగుతాను, ఆ వ్యక్తిని అడుగుతాను. చెప్పు, ఈ అభిప్రాయం ఏంది ఎండకు నడచడం వల్ల? అంటే మాట రావట్లేదా? మా వాడికి ఎండకు వచ్చేసి వాయిస్ అనేది బంద్ అయిపోయింది. మనిషి కొండల గిండలు ఎక్కడ మాత్రం అంత మట్టుకు ఉంది. ఎందుకు అట్లా? కుండలు అయితే బాగా కంపల్సరీ ఊగెత్తి మాట వాయిస్ గట్టిగా రాని మెత్తమట్టి రావట్లేదు. వాటర్ ప్యాంట్ పెట్టుకో, చిక్కన పట్టుకపోయినాయి, నరాలు గుంజుతున్నాయి, ఆడొస్తుంది గట్టిగా మెత్తమడి. చూడండి అందమైన లోయ మంజుమల్ బాయ్స్. ఏదో ఊరు లోయ తీసుకో బ్రో. అయితే ఈ పొలాలు చేస్తారు కదా, ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు వచ్చింది వస్తానా? లగేజ్ లాగా ఎట్లా తెస్తారు బ్రో? ఇక్కడ హైవే కనపడుతుందండి. హైవేకి దగ్గరలో ఇంకో వాటర్ ఫాల్స్ ఉంది, దానిపైన ఉన్నది అంటే అసలు ఎంత లొకేషన్ అంటే అసలు ఎంత ఘాటు అంటే అంత ఘాటు ఉంది భయంకరంగా. పైనుంచి కిందికైనా మిస్ అయ్యానుకో పొరపాటున ఇంకెక్కడ దొరికే ఛాన్స్ అంటూ ఉండదు. ఎట్టకేలకు మనం అయితే గుడికి చేరుకున్నాము. ఆ కోనేరు తర్వాత కోనేరు ఎంత ప్యూర్గా ఉంది నిజంగా. చూడు, ఇది ఆ చెట్ల ఏర్లను కాకి వస్తాయి కాబట్టి లోపల నేటి మొత్తం పోతాయి. దాంతో పాటు కుళ్ళు కుతంత్రాలు కూడా పోతాయి ఆరోగ్యాలతో పాటు. శివాలయమా? శివాలయం. ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. మరి మన ముందే ఉంది ఇప్పుడు ప్లేస్ అయితే వాటర్ ఫాల్స్ సూపర్ ఉంది. అక్కడ గుడి కూడా ఉంది, శివాలయము. చూడండి పక్కన అయితే మా వాళ్ళందరూ ఎంతో కష్టపడి వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. 4 కిలోమీటర్లు ఎండ కట్టు వచ్చాము. చూడండి మా కష్టం ఎట్లా అంటే అట్లా ఉంది. కాబట్టి మీరంతా మా ఛానల్కి సపోర్ట్ చేసి
మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. Like అలాగే చేయండి. చాలా మందికి కూడా మన ఛానల్ గురించి చెప్పి మాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మీకోసం మేము చేస్తాము. ఎంత రిస్క్ అయినా పర్లేదు, మేము కష్టపడేయాని మీకు మా ఛానల్ ద్వారా మీకు మంచి మంచి లొకేషన్ మరీ చూపిస్తాం. మరి చూద్దాం పది. ఇప్పుడు అసలు ఎట్లుందంటే కింద అసలు నెంబర్ 1 అసలు చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చూసిన తమరాజుల ఘాటు కింద ఉన్న ఒకటి వాటర్ ఫాల్స్ దాని పైది ఇది చాలా బాగుంది. అసలు ప్యూర్ అసలు వాటర్ అయితే ఒకసారి మధు వాటర్ ఎట్లా ఉంది? ఇంకా నీళ్ళు ఉన్నట్టున్నాయన ప్యూర్ తాగడానికి ఎట్లుంటాయి అంత బాగున్నాయి. కావాలంటే చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయి. వెరీ గుడ్. సరే చెప్పులు కావాల్సిందే చెప్పులు ఇప్పే ఇక్కడ చెప్పులు ఇప్పారు ఇంకా చూడండి. ఇప్పుడు మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఇప్పుడు దిగడానికి. నీళ్ళల్లో చాలా అంటే చాలా ఇది ఉంది. మొత్తం కాళ్ళు ఏమాత్రం కింద ఇది పెట్టా కాళ్ళు దారేలా ఉంది. మొత్తం కాళ్ళు దాడుతూ ఉన్నాయి. కాళ్ళు అయితే దాడుతున్నాయి, చాలా జాగ్రత్త. ఏ బాబు చూసుకుని కాళ్ళు పెట్టండి, దాడుతుంది అంతా దాడుతుంది. అరే దాడుతుంది కాళ్ళు, ఏదో దాడుతుంది. ఆయన వీడియోది కదా ఆయన ఎంత కష్టపడుతున్నారో. ఎప్పటి నుంచి చెప్తున్నాను అదే కాదు ఏమి ఇస్తాంటే ఆ ఊడలు పట్టుకొని కింద. ఓ మై గాడ్, ఇట్స్ ఎ వెరీ హారిబుల్ ట్రెకింగ్ బ్రో. It's a very horrible trekking, bro. It's a very horrible trekking, you know. There, see. We can't, bro. We can't.
అంటే సూపర్ ఉంది, హైలైట్ అసలు. 4 గంటలు ప్రయాణం చేసినందుకు చాలా ఆహ్లాదమైన వాతావరణం దొరికింది ఫ్రెండ్స్. 4 కిలోమీటర్ల ఎండకు మీకు చూసిన ఇందులో వచ్చిన తర్వాత హైలైట్ గా ఉంది. ఇంకా మా వాళ్ళు కాసం చేసి కిందికి వెళ్తున్నారు. వాటర్ సూపర్ అంటే సూపర్ అసలు. లొకేషన్ అయినా అసలు వ్యూ అసలు సూపర్ హైలైట్ ఉంది అసలు. ఈ అల్లకల్లోలమైన జీవితంలో ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్ ఫ్రెండ్స్. హ్యాపీ హ్యాపీ అసలు చల్లటి నీళ్ళు సూపర్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న వాటరు వెనక సైడ్ నుంచి అయితే ఎక్కడ లేదు. వాగులు అనేది మొత్తం రాయి ఉంది, కొండ అంతా మొత్తం క్లోజ్ అయిపోయింది. మరి ఇక్కడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాటర్ ఫాల్స్ మొత్తం అన్నీ. ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి పైన మాత్రం అంతా ఓపెన్, అది క్లోజ్ అయిపోయింది. కింద వస్తున్నాయి, ఆ కింద మధ్యలో మాత్రమే వస్తున్నాయి చూడండి. అక్కడ కింద కొండ మెరే ఉంది కదా, సిరలో మాత్రం వస్తున్నాయి వాటర్. ఇది మొత్తం ఆ నీళ్ళల్లో పారేది అక్కడే. ఇది మరి ఎక్కడి నుంచి వస్తున్నావో పైన అయితే అక్కడంతా క్లోజే ఉంది. ఎంత ఫుల్. ఇప్పుడు మేము ఇక్కడ స్నానాలు చేసినా ఇందాక నీళ్ళు వాటర్ మొత్తం వచ్చేది అక్కడి నుంచి వస్తున్నాయి. వాతావరణం చల్లబడుతుంది. అంకుల్ మష్రూమ్ కర్రీ పోయి ఆకలేదుందో జై జనసేన, జై జనసేన, జై డిప్యూటీ సీఎం. ఓకే ఫ్రెండ్స్, చూసినారు కదా, ఈ కొండ మీద నుంచి మేము ఇప్పుడు పైనుంచి దిగి వచ్చినాం. పైకి పోయిన తర్వాత కొంచెం ఫ్లాట్గానే ఉంది, కానీ అక్కడక్కడ దిగేటప్పుడు అయితే ఇబ్బందికరంగానే ఉంది. ఈ నీళ్లు పారుతూ ఉన్నాయి కదా, పాకర ఎక్కువ కావడం వల్ల జారుడు ఎక్కువ ఉంది. కొంచెం చాలా జాగ్రత్తగా పోయి రావాల్సి వచ్చింది. మేము చూసినారు కదా మేము ట్రెక్కింగ్లో ఎంత ఇబ్బంది పడినామో. ఈ ట్రెక్కింగ్లో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ప్రదేశాలే చూడండి. మన దేశంలోనే మన చుట్టుపక్కలనే ఇన్ని మంచి వాతావరణాలు చూడాల్సినవి పెట్టుకొని ఎక్కడో విదేశాలకి లక్షలు ఖర్చు పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఆహ్లాదకరంగా 1 గంట సేపు వచ్చిన మేమైతే ఇక్కడ వచ్చిన 3 గంటల సేపు ఎంజాయ్ చేస్తే మాకు ఇలాంటి ఫోన్ కాల్స్ రాలేదు, ఇలాంటి టెన్షన్లు లేవు, ఏమి ఇబ్బందులు లేకుండా ఇంటి దగ్గర నుంచి ఏదారు టెన్షన్లు ఏం పెట్టుకోకుండా మంచి వాతావరణంలో ఇక్కడ వాటర్ ఎంత ప్యూర్గా ఉందంటే చాలా ఆరోగ్యకరంగా ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలాంటి ప్రదేశాలు చూడండి మీరు కూడా.